కొంచెమే వెల్కమ్ టు యాదవ్ పిల్లడు యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే మనం హైదరాబాద్ దగ్గరికి అయితే వచ్చేస్తాము. చాలా రోజుల తర్వాత అయితే వచ్చేస్తాము. ఇవాళ అయితే కలరింగ్ వర్క్ అయితే కంప్లీట్ స్టార్ట్ అయిపోయింది. బాడీ కలరింగ్ అయితే అయిపోయింది. ధోతి ఇంకా గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసి ఫేస్కి ఇట్లా కలరింగ్ అయితే అయిపోయింది. అనిపిస్తుందో సైడ్కి ఇట్లా దేవుళ్ళకి ఇట్లా కలరింగ్ అయితే అయిపోయింది. ఐస్ వర్క్ అనేది 2-3 డేస్ అయితే స్టార్ట్ అవుతుంది. మనకి తెలుస్తుంది, కనిపిస్తుంది కదా పైన పాములకి ఇట్లా ఫినిషింగ్ అయితే అయిపోయింది. కళ్ళు ఇట్లా అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి కిరీటం కేసిరు. నెక్స్ట్ ఫేసెస్కి వేసిండు. ఐస్ ఒకటి వేయలేదు, మళ్ళీ ఒకటి హ్యాండ్స్కి వేయలేదు. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ బంగారం నాణాలు అన్నిటికీ కలర్ అయితే వేసేసిండు. కింద వచ్చేసి బాలరాముడు ఇంకా దానిలాగా అయితే వేయలేదు. స్టార్ట్ అయితే ఇప్పుడే చేసారు. మనకైతే వైర్కి అయితే జల్దీ అవి చేస్తారు. ఎందుకంటే ఇంకా 9 డేస్ ఉంది వినాయక చవితికి అయితే. మనకి గణేష్ అయితే కనిపిస్తుంది, ఎట్లా కనబడుతుందో మీకు ఒక్కసారి రివ్యూ తీసుకోండి. చాలా రోజుల తర్వాత అయితే వచ్చేసినాం మనం హైదరాబాద్ గణేశునికి. కనిపిస్తుండొచ్చు ఇదైతే హైదరాబాద్ గణేశునికి రాఖీ అయితే కట్టిరు. ఇది మన హైదరాబాద్ దగ్గరికి ఒక వ్యూ చూసుకోండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి యాదవ్ పిల్లడు యూట్యూబ్ ఛానల్. దగ్గరికి అయితే వ్యూ చూసుకోవచ్చు. మనకైతే కనిపిస్తుంది వచ్చు. ఇక్కడ వచ్చేసి దేవుళ్ళు అయితే కనబడతారు కదా. మొత్తం అయితే కలరింగ్ అయితే అయిపోయింది. ఓన్లీ ఐస్ పెయింటింగ్ అయితే కావాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి బాలరాముడు అయితే ఉన్నాడు కదా, బాలరాముడు కలరింగ్ అయితే కావాలి. చూసుకోవచ్చు గైస్, దగ్గరికి వ్యూ ఇదైతే కనిపిస్తున్నట్టు మొత్తం చూపిస్తున్నాం. ఇది మనకు హైదరాబాద్ అప్డేట్ ఇవ్వాలి వీడియో. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి యాదవ్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్.